సప్త చిరంజీవులు అని ఎవరైనా ఉన్నారా? వారి పేర్లను స్మరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? 8వ చిరంజీవి ఉన్నారా? తప్పకుండా. 8వ చిరంజీవి ఏమిటి? ఈనాటి కాలంలో అనేక చిరంజీవులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా తుమ్మితే కూడా చిరంజీవ అంటూ ఉంటారు. లేక అమ్మాయి అబ్బాయి జాతకాలు రాసే సమయంలో వివాహ పత్రికలలో కూడా చిరంజీవి అంటూ ఎవరైనా ఆ పిల్లవాడు శ్రీధర్ బాబుకు అని చెబితే చిరంజీవి అని ముందు పెడుతూ ఉంటారు. ఇక శాస్త్రంలో చిరంజీవుల కథలు అశ్వత్థామ బలిర్యా సహా హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవిన. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, అలాగే విభీషణుడు, కృపుడు, ఈ 7గురికి మనము పురాణ ప్రపంచంలో సప్త చిరంజీవులు అని చెప్పుకుంటాం. మధ్యలో పరశురాముడు 6వ చిరంజీవి కూడా ఉన్నాడు. 7వ చిరంజీవిగా కృపుడి పేరు చెబుతాం. ఈ 7గురు కాకుండా 8వ చిరంజీవి మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు. ఈ కథలు చెప్పడంలో ఉండే ప్రయోజనం ఏమిటి అంటే, పూర్వకాలంలో చిన్నారి బాలబాలికలను ఇంటి ముందు కూర్చుండబెట్టుకొని వారికి ఈ పురాణ కథలు చెప్పడంలో అశ్వత్థామ ద్రోణుడి కుమారుడు, శిరస్సులో మణి ఉండగా జన్మించిన వాడు, శివ అంటే రేపు, అశ్వము రేపు లేనటువంటిది, మహావేగంగా ఉండే వ్యక్తి, ఇప్పుడు అనే వ్యక్తి. ఆ కథలన్నీ చెప్పాలి. అర్జునుడికి సంబంధించిన కథనాలలో ఉప పాండవులని సంహరించినప్పటికీ ఈ చిరంజీవిత్వం కారణంగా అతడిని విడిచిపుచ్చారు పాండవులు. అలా మిగతా ఆ 6గురు అశ్వత్థామ వృత్తాంతము 7 వృత్తాంతాలు పిల్లలకు చెప్పడంలో వారిలో పురాణ ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగేది. ఈ 7గురు నక్షత్ర మండలానికి సంబంధించిన వీరులుగా పౌరాణిక నక్షత్ర విజ్ఞానం తెలియజేస్తుంది. ఇక 8వ వ్యక్తి మార్కండేయుడు. మృకండ మహర్షి దంపతులకు పిల్లలు లేరు. శివుడిని ప్రార్థిస్తే అల్పాయుర్దాయం కల కుమారుడు జన్మించాలా వివేకవంతుడు, లేక అధికమైన ఆయుర్దాయం కలవాడు కానీ మూర్ఖుడు కావాలా అని అడగగా అల్పాయుర్దాయం కలవాడైనప్పటికీ వివేకి అయిన కుమారుడే కావాలి అన్నాడు మృకండు. 16 ఏళ్ల వయస్సు మాత్రమే ఆయుర్దాయం. కానీ మృకండ మహర్షి తన కుమారుడికి పంచాక్షరి మంత్రం చెప్పడంతో వివేకి అయిన ఆ మార్కండేయుడు పంచాక్షరి జపం చేశాడు. శివానుగ్రహంతో యమభటులను యముడిని కూడా ధిక్కరించి పరిపూర్ణమైన ఆయుర్దాయం కలవాడయ్యాడు. కనుక ఇతడిని 8వ వాడుగా పురాణాలు తెలియజేస్తాయి. ఈ కథల ద్వారా అమ్మా నాన్న మాటలు పిల్లలు వినాలి, పెద్దలను అనుసరించాలి, విజ్ఞానం పెంచుకోవాలి, వైజ్ఞానికంగా ఆలోచనలు చేయాలి, పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకోవాలి. ఇలాంటి సందేశాలను ఈ 8 మంది మహావీరుల కథలు బోధిస్తాయి. ఇందులో ముఖ్యమైనది ఆంజనేయ స్వామి వారి కథ కూడా. ఇది నేపథ్యం.